అస్సలాము అలైకుం. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు అందరికీ ఉపయోగపడే ఒక మంచి చిట్కా చెప్తానండి. బరువు తగ్గటం కోసం చాలామంది చాలా రకరకాలుగా చేస్తుంటారండి. కానీ అలా చేస్తే మాత్రం బరువు అయితే అస్సలు తగ్గదు. నా అనుభవంతో ఒక్క విషయం అయితే చెప్తాను. అదేంటంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా చేయండి. ఏంటంటే 1-2 రోజులు చేశాను అనుకోకుండా కనీసం ఒక నెలన్నా చేయండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా బరువు తగ్గు. నేను ఇలా చేయటం వల్ల ఏంటంటే కావాలంటే ఎప్పుడన్నా 1 కేజీ పెరిగినా మళ్ళీ ఏమంటే తగ్గిపోతానండి 1 నెలకే. ఇది మీకు ఈ చిట్కా ఇష్టమైతేనే చేయండి, కామెంట్స్ అయితే పెట్టకండి. చాలామంది చేసే పని ఏంటంటే అండి, పొద్దున్నే లేవటంతోనే తింటూ ఉంటారు కడుపు నిండా. అస్సలు అలా చేయకండి. నేనేం చేస్తానంటే పొద్దున్నే అయితే తిననండి, కొంచెం పని చేసుకుంటాను. అది ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంటుందండి. పొద్దున్నే మేము లేవగానే కొంచెం మాకు ఎనర్జీ ఉండదు. దానివల్ల మన శరీరం కావాల్సిన శక్తిని కండరాల్లో నుంచి తీసుకుంటుంది. అప్పుడు కండరాల్లో ఉన్న కొవ్వు కరిగిపోయింది అన్నమాట. అందుకోసం మీరు కొంచెం సేపు పని చేసుకున్న తర్వాతే ఇలా ఈ ఫుడ్ని తీసుకోండి, చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే చాలా వరకు నైట్ టైం మీరు అన్నం తింటే మానేయటమే మంచిది. ఏదన్నా ఒక 2 ఇడ్లీలు కానివ్వండి, లేదంటే చపాతీ ఏదో ఒకటి ఉంటుంది కదా తినడానికి, అది లైట్ ఫుడ్ తినండి, ఇంకా మంచిది. ఇంకా ఏంటంటే ఈ పాలు ఉన్నాయి కదా, పాలల్లో ఓట్స్ వేసుకోండి. మీరు ఎంత తినాలనుకుంటే అంత అనమాట. నేనైతే నాకు ఇవి సరిపోయింది, అందుకే తీసుకున్నాను. కొంచెం తగ్గించి పొద్దున్నే ఉదయాన్నే కొంచెం తగ్గించి పొట్టకు కొంచెం తగ్గించి తింటేనే మంచిది అనుకుంటున్నాను. నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను. 4-5 గుమ్మడి గింజలు, చియా సీడ్స్ 1 స్పూన్, చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో 1 స్పూను చియా సీడ్స్. ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్ష నలుపు రంగుది, అది ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలానే కాదండి, ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు. ఏదైనా ఫ్రూట్స్ ఉంటే వేసుకొని తినండి. కొంచెం తేనె కలిపేసేయండి, అది ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అలాగే తినేసేయండి. కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారండి, వాళ్ళకైతే నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి నాకు తెలియదు. వాళ్ళు డాక్టర్ని సంప్రదించి చేసుకోండి. ఇదైతే కొంచెం బరువు పెరిగిన వాళ్ళ కోసమే, అది హెల్దీగా ఉన్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇలా చేశారనుకోండి ఖచ్చితంగా బరువు తగ్గుతారు, చాలా హెల్దీగా కూడా ఉంటారు. 1-2 రోజులు కాకుండా కనీసం మీరు ఇలా నెలన్నా చేయండి. నెల తర్వాత మీరు ఖచ్చితంగా మార్పు చూస్తారు. థ్యాంక్ యూ.